మల్కాజ్గిరికి సంబంధించి మొన్న జరిగిన సంఘటన ఏదైతే బోనాల పండుగకు సంబంధించి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి కార్పొరేటర్ల మధ్య నాయకుల మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. అందులో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి 141 డివిజన్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ గారికి తీవ్రమైన గాయాలు కావడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు దాడులు జరిగాయి, ఆ చెక్కుల పంపిణీలో ఏం జరిగింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మనతో ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏం జరిగింది ఆ రోజు? అంటే మీ పైన దాడి జరిగింది, మేము చూసాం, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతాం. ఎట్లా చూస్తారు అసలు అక్కడ ఏం జరిగింది, ఏం చెప్తారు? సార్ ఏం లేదు సార్, ఒక వాంటెడ్లీ కక్ష కట్టి ఒక ప్రణాళికతోటి ప్లాన్ చేసి నాపై దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బోనాల చెక్కులని వాళ్ళు పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని నా మీద దాడి చేయడం జరిగింది సార్. యాక్చువల్గా ఏదైతే ఈ బోనాల పండుగ చెక్కులు ప్రతిసారి నా డివిజన్లోనే ఉంటుంది. సో దాన్ని వాంటెడ్లీ సార్ అల్వాల్కి తీసుకెళ్ళి అల్వాల్ వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టి సో టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం మా మీద దాడి చేసి. దేనికోసం సార్? మీరు ఒక కార్పొరేటర్ సో మీ మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది, దేనికోసం? సార్ మాజీ ఎమ్మెల్యే గారికి ఉంది సార్. ఎందుకు అని అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఆయన ఫాలోవర్ని సార్. నాకు టికెట్ ఇచ్చి నన్ను కార్పొరేటర్ చేశాడు. సో అదే కృతజ్ఞత భావంతో మేము ఉన్నాం సార్. ఈ రోజు వరకు కూడా నేను పార్టీ మారలేదు, పార్టీని నమ్ముకొని ఉన్నాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కార్పొరేట్ చేస్తే నా ఎంబడి రాలేవు అన్న ఉద్దేశంతో ఈ రోజు నా మీద కక్ష కట్టుకొని 18 నెలలు వెయిట్ చేసి ఈ రోజు నా మీద దాడి జరిగింది. అప్పటి నుంచి మీ మీద ఏదో ఒక విధంగా చాలా మందిని ప్రోత్సహిస్తుండు, కొట్టాలి, చెయ్యాలి, దాడులు చేయాలని ఎంతో మంది కాంగ్రెస్ లీడర్లకు చెప్పారు. ఎవరు కానీ మల్కాజ్గిరిలో ముంగటికి రాలేదు. అందుకనే దాన్ని ఏం చేశాడంటే ప్రీ ప్లాన్డ్ గా అల్వాల్కి షిఫ్ట్ చేసుకుని అక్కడ కక్ష సాధింపు చర్య తీసుకున్నారు. వారితో మీరు పార్టీలోకి జాయిన్ కాలేదు, కాంగ్రెస్ పర్సనల్ గర్చ్ సార్. నేను నిజంగా ఇప్పటికీ కూడా చెప్తున్నా, నాకు మానవత్వం ఉంది కాబట్టి, కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, అతను నన్ను ఒక కార్పొరేటర్ చేశాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా 18 నెలలు ఎక్కడ గురించి కూడా నేను మాజీ ఎమ్మెల్యే గారి గురించి ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు సార్. ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు. ఎందుకంటే ఒక కృతజ్ఞత భావం, నన్ను ఒక లీడర్ని చేసిన ఇది ఒక కార్పొరేటర్ చేసిన సరే. చెప్పుడు మాటలతోటి మనుషులను దూరం చేసుకుంటాడు తప్ప చెప్పుడు మాటలు చాలా వింటాడు. మేము రాలేదన్న ఒక దీంతో కక్ష కట్టి మా మీద దాడి చేయడం జరిగింది. ఈ విధంగా ఒక్కసారి జూమ్ అయ్యి ఇక్కడ మీకు అంటే దేనితో కొట్టారు? చేతులతో సార్ చేతులతో కొట్టారు, కర్రలు పట్టుకున్నారు, చెవు దగ్గర కూడా సార్. ఎట్లా అంటే ఒకటేసారి ఒక 15-20 మంది అటాక్ చేశారు. అవును సార్, మీకు వీడియోలు విజువల్స్ కూడా ఉన్నాయి, చూపిస్తారు. ముఖ్యంగా సార్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మల్లికార్జున అని ఉన్నాడు, కౌకర్ మల్లికార్జున అని, ఇంకా వరుణ్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు సార్. ఒక్కరుగా 15 మంది ఉన్నారు, దాదాపు 10 నుంచి 15 మంది ఉన్నారు. సింగిల్ గా టార్గెట్ చేసి కేవలం రామ్ యాదవే, వాళ్ళకి కావాల్సింది రామ్ యాదవే కొట్టారు, కక్ష తీర్చుకున్నారు. ఏమైంది సార్? ఇప్పుడు హత్యాయత్నం చేశారు సార్ నా మీద, చంపాలని చూశారు. 100% థ్రెట్ ఉంది. ఇప్పుడు కూడా మేము మీడియా ముఖంగా చెప్తున్నాం, ఈ రోజైనా రేపైనా నాకైతే మాజీ ఎమ్మెల్యే గారితో థ్రెట్ ఉంది సార్. ఖచ్చితంగా నన్ను చంపాలని చూస్తున్నాడు. సో దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం గారు ఏం తీసుకుంటారో నిర్ణయం కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకుంటుందో కానీ, మల్కాజ్గిరిలో మాత్రం ఒక భయానకమైన వాతావరణం నెలకొంది. అది కూడా ఒక రౌడీ పరిపాలన అనేది జరుగుతుంది. రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా సరే, అధికార పార్టీ అయినా సరే. రేవంత్ రెడ్డి గారికి నేను చేతిలో చెప్తాను సార్, నాకైతే ప్రాణాన్ని ఉంది సార్, నాకు మీరు ఏం ప్రొటెక్షన్ చేస్తారనేది కాంగ్రెస్ నుంచి మీరే మాకు సమాధానం చెప్పాలని మేము మీ మీడియా ముఖంగా పెట్టాను సార్. 307 కేసు పెట్టారు కానీ వాళ్ళు తీసుకోవట్లేదు పోలీసులు. అదే సార్, ఇప్పుడు నేను 307 కేసు పెట్టకుంటే మాత్రం అల్వాల్ పోలీస్ స్టేషన్ ముంగట పెట్రోల్ పోసుకొని నేను హత్యాయత్న ప్రయత్నం చేస్తాను. ఇది మీకు మీడియా ప్రజాస్వామ్యం అంటారు, ప్రజాపాలన. అదే సార్, అధికారులను మొత్తము ఆయన చేతి గుప్పర్లో పెట్టుకున్నాడు సార్. ఆయన ఏది చెప్తే అదే ఎఫ్ఐఆర్ తయారవుతారు. అంటే మీరు చెప్పినట్టు చూస్తే మల్కాజ్గిరి మొత్తం మైనంపల్లి అంతే సార్. ఏసీపీలను, డీసీపీలను, సిఐలను, ఎస్ఐలను మొత్తం ఆయన వేయించుకుంటాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా సార్. మొన్న ఓపెన్ ఛాలెంజ్ చేసుకున్నారు, మా రాధాకాక తోటి ఓపెన్ ఛాలెంజ్ చేసుకున్నారు సార్. దూలపల్లి నుంచి మల్కాజ్గిరికి వచ్చినప్పుడు ఏ పోలీసు వాడు అక్కడ ఆపడు, వస్తాడు మల్కాజ్గిరిలో సైరన్ వేసుకుంటాడు. మీరే చూసారు విజువల్స్ అన్ని. బండ్ల మీద కూర్చొని ఇది చేస్తాం అది చేస్తామని వెళ్ళిపోతారు. మేము లోకలం సార్, మమ్మల్ని అవసరం చేసి బయటకు ఎందుకు రానిలేదు సార్? అదే పోలీస్ వ్యవస్థ మాకు పని చేసినప్పుడు వాళ్ళకి పని చేయాలి కదా సార్. ఎట్లా రానిచ్చారు నేను అడుగుతున్నా మీడియా ముఖంగా. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందా? పద్మనాభరెడ్డి గారు, డీసీపీ గారు, ఏసీపీలు, సిఐలు
అంతా ఆయన వేయించుకున్న మనుషులే సార్. ఆయన కంట్రోల్ మల్కైర్ అనేది ఒక కేజీఎఫ్ సినిమా లెక్క నడుస్తుంది సార్. మొత్తం ఆయన కనుసంధానంలో నడుస్తున్నది. మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి మేము పెట్టిన కంప్లైంట్లకు ఎలాంటిది ఉండదు, జీడీ ఎంటర్లు ఉంటాయి. అనామకులు పోయి మా మీద కంప్లైంట్ పెడితే ఎఫ్ఐఆర్లు అయిపోతాయి. అంటే ఆ సందర్భంలో మొన్న గొడవ జరిగిన విషయంలో మీరు ఏదో ఇష్యూ చేశారు, ఏం చేశాను సార్ ఏమనంటే రుజువు చూపెట్టమనండి. రామ్ యాదవ్ అనే వ్యక్తి ఏమన్నా చేశాడు అని అనే దానికి రుజువు ఏముంది అని వీడియోలు ఏమన్నా ప్లే చేయమనండి. నేను ఒక చేయి కొట్టినట్టు కానీ ఏమన్నా తిట్టినట్టు కానీ ఒక వీడియో రిలీజ్ చేయమనండి వాళ్ళకు. నిజంగా మనం అదే వెంకటేశ్వర స్వామి మీద ఓతు తీసుకొని రిలీజ్ చేయమనండి, చేయమనండి. కేవలం నన్ను టార్గెట్ చేసి నన్ను చంపాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రణాళిక రచించుకున్నారు సార్. నాకు మాత్రం ప్రాణహాని ఉంది చెప్పాను నేను. సో ఇక మరి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అధికారులు ఎలాంటి నిర్ణయం, నాకైతే అధికారులు నన్ను రక్షిస్తారన్న అయితే లేదు సార్. నమ్మకం కోల్పోయింది. ఐఎమ్ రెడీ టు డై. ఇంకా 3-4 కొట్లాటలు అయితే నా మీద, ఇంకా దౌర్జన్యాలు పెరుగుతాయి 100% సార్. జరగబోయేది ఇప్పుడే చెప్తాను. ఇంకా 4-5 కొట్లాటలు అవుతాయి సార్. ఇంకా దాడులు జరుగుతాయి నా మీద. అయినా నేను కార్పొరేటర్ గా ఉన్నారు, ప్రజాప్రతినిధి, ఇట్లాంటి నాయకుల పైన ఇవాళ ఈ నియోజకవర్గం ఇట్లా జరుగుతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు స్పందిస్తలేరు సార్. వాళ్ళే స్పందించాలి. యాక్చువల్ గా మల్కైర్లో ఏం నడుస్తుంది అన్నది ఈ రోజు వరకు ఒక ఎంక్వైరీ చేయాలి, ఒక సర్వే చేసుకోవాలి. మల్కైర్లో రాజకీయం పెట్టుకోదు సార్. పార్టీలు అతీతంగా ఉంటాయి. ఎలక్షన్స్ సరే ఇలా మా సీఎం గారిని మా ఎమ్మెల్యేలు కలవట్లేదా, పెళ్లిళ్ళలో కలవట్లేదా? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి కూతురు పెళ్లి అయితే సీఎం గారు రాలేదా? సరే ఎలక్షన్స్ అప్పుడే పార్టీ సార్. తర్వాత సార్ ఎవరికో ఒక దగ్గర అవసరాలు ఉంటాయి, అవి ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. మైనంపల్లికి దుష్మన్ అయితే మొత్తం మల్కైర్కి దుష్మనా? అంటే ఇవాళ 5 లక్షల ఓటర్లు మైనంపల్లికి దుష్మనే సార్, ఓడగొట్టిరు. రామ్ యాదవ్ కాదు, నేను వేస్తే నువ్వు ఓడిపోయినావా ఓట్లు? అందరు వేస్తేనే కదా సార్ ఓడిపోయింది. అందరు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తేనే కదా. మరి 5 లక్షల మంది మీద దాడులు చేసుకుంటూ పోతూనే ఉంటారా? ఎక్కడ పోతుంది? ప్రాతినిధ్యం వహించారు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో, ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే అంటున్నా కదా సార్. మరి ముఖ్యమంత్రి గారే ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చెప్పి మా మీద దాడులు చేయమని చెప్తున్నారా? లేకుంటే ముఖ్యమంత్రి గారు అండ చూసుకొని దాడులు జరుగుతున్నాయా? ఎక్కడ పోతుంది సార్ సమాజం అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాలో ఛాలెంజ్లు ఇస్తాడు, ఆ ఛాలెంజ్లను ఇక్కడ లోకల్ లీడర్లు అమలుపరుస్తున్నారు. మరి ఇదేనా సార్? ఇదేనా సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే చర్యలు జరగలేవు. రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళలో ఇట్లాంటి చర్యలు జరగలేవు. మరి ఇంత దారుణాలు ఒక మల్కైర్ కాన్స్టిట్యూన్స్ లో జరుగుతున్నాయంటే ఒక రౌడీ పరిపాలన జరుగుతుంది సార్ ఇక్కడ. మైనంపల్లి రోహిత్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ ఘటన తర్వాత. అక్కడికి వచ్చి ఒక 40-50 కార్లతో వచ్చి అక్కడ కూర్చొని, కార్ మీద కూర్చొని సిఐ ఎవరు, ఎస్ఐ ఎవరు, రమ్మని వాళ్ళని అని చెప్పి సో ఇష్టానుపరంగా వారు బిహేవ్ చేయడం జరిగింది. ఇక చూసుకుందాం, సవాల్ విసురుతున్నా అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తున్నాడు సార్? ఏం చేసినట్టు వాళ్ళంతా బానిసలు సార్. సిఐ ఎవరు మనిషి సార్? సిఐ ఎవరు మనిషి సార్? వాళ్ళ మనుషులే. ఆయనకు పోస్టింగ్ కావాలని పోయి అర్జీ పెట్టుకుంటారు, ఆయన లెటర్ మీద తెచ్చుకుంటాడు. ఏసీపీ ఎవరు సార్? ఆయన కూడా అంతే కదా సార్. ఆయన దగ్గర పోయి పైరవే చేసుకుని ఏసీపీ పోస్ట్. సార్ ఇది ఎట్లుంటుంది అంటే రామ్నాథ్ సిస్టమ్. ఈవెన్ డీసీపీ గారు అయినా సరే, ఏసీపీ అయినా సరే, సిఐ కానీ పైరవీలో వచ్చిన వాళ్ళే, జనరల్గా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆయన దగ్గర పోయి ఆయన లెటర్ పెట్టుకొని వీడొచ్చి కూర్చున్నాడు. ఇది ఒక కేజీఎఫ్ సామ్రాజ్యం నడుస్తున్నది. పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకే సపోర్ట్. ఇక్కడ ఒక టైటిల్ వేసుకోవచ్చా, మైనంపల్లి కేజీఎఫ్ సామ్రాజ్యం? 100% వేసుకోండి సార్. 100% వేసుకోండి సార్. 100% వేసుకోండి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు, రౌడీ వ్యవస్థనే ఉంది. కాకపోతే వాళ్ళు డ్రెస్ చేసుకొని ఏదో కాపాడుతున్నాం అంటారు తప్ప ఏం కాపాడేశారు మమ్మల్ని? ఏం కాపాడేశారు? అంత ఇష్యూ అక్కడ కొట్లాట అవుతుంటే ఏ ఒక్క పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపలేదే సార్. అంటే అక్కడ ప్రోటోకాల్ ఇష్యూగా చూడాలా, లేకపోతే మీ మీద దాడి చేయడానికి ప్రీ ప్లాన్డ్ గా సార్, ప్రీ ప్లాన్డ్ గా పథకం ప్రకారం ప్రోటోకాల్ ఇష్యూ అని చెప్తాను. అదే అంటున్నాను సార్. ప్రోటోకాల్ ఇష్యూ నుంచే తీసుకొచ్చారు దాన్ని. స్థానిక కార్పొరేటర్లను కూర్చోబెట్టకుండా అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎవనో కొన్ని కూర్చోబెట్టి సీట్లో ఇలా మాకంటూ గవర్నమెంట్ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మా దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి. ఏమైపోతుంది రేవంత్ రెడ్డి గారిని చూపెట్టమనండి లెటర్. కావాలని ముక్కుముడి దాడి కావాలని నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు సార్. నిజంగా కూడా చెప్తున్నా, ఇక రాబోయే రోజులలో కూడా నాకు 110% ప్రాణహాని ఉంది మాజీ ఎమ్మెల్యే గారితో. ఐఎమ్ రెడీ టు డై. నేను చావడానికి సిద్ధంగా ఉన్నా, 100% చావడానికి సిద్ధంగా ఉన్నా. నన్ను చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా నేను చావడానికి సాధ్యమే. 100% రెడీగా ఉన్నా సార్. ఈ రోజు కాకుండా ఇంకో 5-6 నెలల వచ్చే ఎలక్షన్ లోపల ఖచ్చితంగా
మేబీ ఇప్పుడు ఇదే నా లాస్ట్ వీడియో కూడా కావచ్చు. అంత ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను సార్. అంటే అంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి, అంత కక్ష ఉంది సార్ నా మీద. ఏం చేశారు అసలు? అంటే పార్టీలో జాయిన్ కాకపోతే అంతే కదా సార్, అంతే. చెప్పినట్టు పోవాలి, చెప్పినట్టు వినాలి. నేను నిన్ను కార్పొరేట్ చేసిన, ఎందుకు నా మెంబర్ రాలేదన్న ఒక కక్ష సాధింపు చర్య, అంతే. అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి సార్. ఇక ముందు కూడా 110% నన్ను చంపే ప్రయత్నం చేస్తాను. ఏం చెప్తాను? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తున్నట్టు. అదే ఇప్పుడు మా కేటీఆర్ గారిని అదే అర్జీ పెట్టుకున్నాను అన్న, నేనైతే ఇక ఉండవాను, నన్ను అయితే చంపేస్తారు, పార్టీ పరంగా మీరు నాకేం భరోసా ఇస్తారు, మరి అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఏ విధంగా నాకు హామీ ఇప్పిస్తారు, నాకేం ప్రొటెక్షన్ ఇస్తారు అనేది నేను అడుగుతున్నాను. నేనైతే 110% ఇంకా దాడులు పెరుగుతాయి, ఖచ్చితంగా నన్ను చంపాలని చూస్తున్నాను. మీడియా ముఖంగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి సార్ ఎంతమంది చెప్పలేరు సార్? చెప్పిన నాయకులు ఉన్నారు. ఎప్పుడు పరిటాల రవి గారు కూడా అన్నారు, అని చచ్చిపోలేదా సార్? రేపు నా పరిస్థితికి అంతే. ఈరోజు ఛాలెంజ్ చెప్తున్నా కదా, ఖచ్చితంగా అది ఏదో ఒక రకంగా 5-6 నెలలు కావచ్చు. అంత పెద్ద దాడి జరిగినప్పుడు మీరే చూశారు టీవీలలో, చేసేలో. ఏదో భగవంతుడు అదృష్టం ఉంది కాబట్టి బతికి బయటపడ్డా. అంతమంది జనాల మధ్య నేను ఒక్కరికి తిరుగుతుంటారు. రేపు ఎక్కడన్నా చేయరా సార్? ఎవరితోటన్నా చేసి మేము చేయలేదు అని ఎన్ని లేవు సార్. ఖచ్చితంగా పార్టీలకు వెళ్ళలేదని ఈ మధ్య కాలంలో మీతో ఫోన్ లో కానీ మైనపల్లి ఏం లేదు సార్, ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళతోటి వీళ్ళతో ధమ్కిలు ఇవ్వడం, వాళ్ళతోటి వీళ్ళతో నిన్న నుంచి వస్తున్నాయి సార్. నిన్న సాయంత్రాలు వచ్చినాయి, నిన్న రాత్రి కూడా వచ్చినాయి. ఏమంటున్నారు? అదే వచ్చినాయి సార్. ఇక వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఉంచాం, లేపేస్తాం, చేస్తామని 2-3 ఫోన్లు చేశారు. అంటే ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం మేము 7వ గ్యారెంటీగా ఇస్తా ఉన్నాం ప్రజలకు అని చెప్తా ఉంటారు. మరి వాళ్ళ ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి నాయకులపైన ఏ విధంగా ఓపెన్ స్టేట్మెంట్గా చంపేస్తాం, నరికేస్తాం, పార్టీని మారాలి అని చెప్పి వాళ్ళ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారంటూ కూడా రాము యాదవ్ అన్న కార్పొరేటర్ గారు చెప్తా ఉన్నారు. ఇవాళ నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నామా, ఇంకెక్కడ ఉన్నామా? ఈ మల్కాజ్గిరి ఈజ్ అండర్ మైనంపల్లి అన్నట్టుగా ఇక్కడ జరుగుతూ ఉందన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, మొన్న బోనాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ విషయంలో జరిగిన సంఘటన కావచ్చు, అదేవిధంగా ఈ అన్నకి గత 18 నెలల నుంచి కూడా పార్టీలు మారాలి అని చెప్పి కూడా చాలా పర్సనల్గా ఫోన్స్ చేయడం కానీ చాలా మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వారు మీడియా ముందే మాట్లాడుతూ ఉన్నారు, నన్ను చంపేస్తారంటూ కూడా. మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది? దీన్ని ప్రజాస్వామ్యం అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ అన్నకి ఖచ్చితంగా భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి వేడుకుంటా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్ మిలిటరీ.